ఇంతటితో ఇలా రాయబడి ఉంది. తుదకు ప్రభు యొక్క మహాన శక్తిని బట్టి ఆయన నుంచి బలవంతుడై ఉంది. మీరు అపవాది తంత్రముల నుండి ఎదిరించుటకు శక్తివంతులైనట్లు దేవుడికి సర్వత్రా కవచములు ధరించుకోండి. ఏదైనా మనము పోరాడుతున్న శరీరంతో కానీ దాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సమూహంలో నిరంతరాలతోనూ ఆకాశ మండలమున్న దురత్వ సమూహములతోనూ పోరాడుతున్నాము. అందుచేత మీరు అపత్యమందు వారిని ఎదిరించుటకు శక్తివంతులైనట్లు సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకు శక్తివంతులైనట్లు దేవుడికి సర్వత్రా కవచములు ధరించుకున్నది. ఏదైనా మీ నడుమునకు సత్యమును గట్టి కట్టుకొని నీతి మైవరకు తొడుగుకొని పాదమునకు సమాధాన సువార్తమైన శిక్షవచను జోడు తొడుగుకొని నిలువబడదు. ఇవన్నీ వార్త విశ్వాసమును గాలి పట్టుకున్నది. దానితో మీరు దృష్టిని అగ్నిభావములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులైనట్లు మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని విశ్వాసమును ఆత్మకత్వమును ధరించుకున్నది. ఆత్మ వలన ప్రతి సమాధానము సమయమందున ప్రతి విధమైన ప్రార్థనకు విజ్ఞాపన చేయొచ్చు. అవిషయమైన సమస్తము పరిశుద్ధ నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెరుగుగా ఉంది. ఇంతటితో పత్రిక పాఠం పర్యంతము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 17వ అధ్యాయము 14 నుండి 17 వరకు. రావి ప్రణయ్. యోహాను సువార్త 17వ అధ్యాయము 14 నుంచి 17 వరకు. వారికి వాక్యము జీవితాను నేను లోక సంబంధిని కాదు, వారు లోక సంబంధులు కాదు కనుక లోకము వారికి ద్వేషించింది. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పోమని నేను ప్రార్థించలేదు, కానీ దృష్టిని నుండి కాపాడమని ప్రార్థించుకున్నాను. నేను లోక సంబంధిని కాదు, వారు లోక సంబంధులు కాదు. సత్యమును వారిని ప్రతిష్ట చేయు, నీ వాక్యమే సత్యము. ఆమేన్. ఇంతటితో సువార్త పాఠం పర్యంతము ఓ క్రీస్తు నీవు స్తోత్రము అపోస్తలుల విశ్వాస ప్రమాణము 18.
సర్వశక్తి వలన ఈయన పరిశుద్ధాత్మ స్వార్థ పాఠ్యభాగముగా యోహాను స్వార్థ అందరూ సాధించండి. అదేమో 14 నుండి 17 ఇంగ్లీష్లో సరాఫా చేసినారు. John chapter 17, 40 to 70 verses. I have